బొమ్మల కొలువు. పల్లెటూరులో సంక్రాంతి సంబరాలు అంటే ఏంటో తెలుసా మీకు? Of course, it is Sankranti Harvest Festival celebrations you do in village. సో మన ఊరు చూపిద్దాం. ఫస్ట్ దేవాలయం అంటే It is a village temple. పల్లెటూరులో బోల్డ్ కొబ్బరి చెట్లు ఉంటాయి. కొబ్బరి చెట్లు అంటే తెలుసా మీకు? తెలుసు. It is coconut trees. అరటి చెట్లు, banana trees. పెంకుటిళ్ళు కూడా ఉంటాయి అక్కడ. It is mud tiled roof houses. వాళ్ళు తినడానికి ఇప్పుడు మనకి గ్రైండర్లు ఉన్నాయి కదా, అలాగా వాళ్ళు బోల్డ్ ఇంట్లో చాలా రకాలు ఉండేవన్నమాట. అలా ఒకటి ఏంటంటే తిరగలి. తిరగలి అంటే ఏంటో తెలుసా మీకు? హ్యాండ్ మిల్. హ్యాండ్ మిల్ అంటారు. బావి ఉంటుంది తెలుసా? చాలా ఇళ్లల్లో బావి కూడా ఉంటుంది. బావి అంటే It's a well. ఇక్కడ ఓ తాతగారు పడక కుర్చీలో పడుకున్నారు చూడు. పడక కుర్చీ అంటే మీకు తెలియదు కదా? It's an easy tip. తెలుసా? ఓకే. ఇవన్నీ ముగ్గులు. సంక్రాంతి కదా, సంక్రాంతికి బోల్డ్ ముగ్గులు పెట్టుకుంటారు అందరూ ఇళ్ళ ముందర. పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటారు. ముగ్గులు అంటే తెలుసా మీకు? Yes, it is rangoli. పడుకోవడానికి నవారు మంచాలు ఉండేవి. నవారు మంచాలు అప్పట్లో అందరిళ్ళల్లో నవారు మంచాలే ఎక్కువ ఉండేవి. నవారు మంచం అంటే క్యాంప్ కాట్. అవును, మీకు తెలిసే బోల్డు. ఇదేమో సంక్రాంతికి భోగి రోజు భోగి మంటలు పెట్టుకుంటారు. భోగి మంటలు అంటే తెలుసా మీకు? So it's like bonfire but done in between 4 and 5 in the morning. తెల్లవారుజామునే పొద్దున్న 4 అప్పుడు లేచేసి అందరూ కలిసి భోగి మంటలు వేసుకుంటారు. భోగి రోజు పొద్దున్నే భోగి మంటల తర్వాత అందరిళ్ళల్లో పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళు పోస్తారు. మీకు తెలుసా? మీకు కూడా పోసాం కదా చిన్నప్పుడు. Yes. అంటే ఏంటో తెలుసా? We know what it means, but we don't know why they do it. Can you tell us? భోగి పళ్ళు ఏంటంటే దిష్టి తీయడం అన్నమాట. పిల్లలకి దిష్టి తీసి అందరూ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇస్తారు, దీవిస్తారు. అంటే మీ ఇంగ్లీష్లో మీకు అర్థం అవ్వాలంటే దే డూ ఇట్ టు వార్డ్ ఆఫ్ ఆల్ ది నెగిటివ్ ఎనర్జీ ఫ్రమ్ ది చిల్డ్రన్ అండ్ ఎవ్రీవన్ గివ్ దేర్ బ్లెస్సింగ్స్ టు ది కిడ్స్. ఓకే? Yes. అది భోగిపళ్ళు అంటే. భోగిపళ్ళలో పువ్వులు, రేగిపళ్ళు అంటే ఇట్స్ లైక్ ఇండియన్ గూస్బెర్రీ అంటారు అనుకుంటా రేగిపళ్ళని. అవి వేస్తారు. రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, కాయిన్స్, షుగర్ కేన్ పీసెస్, కాయిన్స్ వేస్తారు, డబ్బులు. అవన్నీ వేస్తారు. We didn't know that. చిన్నప్పుడు మీరు ఆ రేగిపళ్ళు వేయగానే అవి తినేస్తామనేవాళ్ళు. We remember that. సో పండగ కదా, కొత్త బట్టలు ఎలాగో వేసుకుంటాం అందరం. సో వి వేర్ న్యూ డ్రెస్సెస్ ఫర్ ఆల్ అవర్ ఫెస్టివల్స్, రైట్? అలాగే మనము బోల్డ్ పిండి వంటలు కూడా చేసుకుంటాం పండగలు వచ్చాయంటే. పిండి వంటలు అంటే తెలుసా మీకు? It is tasty festival special food being made in the village. ఇక్కడ చేస్తున్నారు కదా. It looks very yummy. ఈయనేమో
డూడు బసవన్న, గంగిరెద్దు. మీరు గంగిరెద్దు, డూడు బసవన్న అంటే అసలు మీకు తెలుసా? ఎప్పుడన్నా చూసారా మీరు? I remember. Me too. We saw him wandering all around our street with his dressed up ox. Yeah. When we were very little. Yeah. And the ox was very colorful. అవును, అదే గంగిరెద్దు అంటే. డూడు బసవన్న అదేమో హరిదాసు. హరిదాసుని మీరు చూసుండరు. హరిదాసు కూడా అలాగే హరికథలు చెప్తారు వాళ్ళు. సంక్రాంతి రోజు అందరిళ్ళకి పాటలు పాడుకుంటూ అలా ఆయన వెళ్తారు. అందరూ ఆయనకి వాళ్ళు బియ్యము అలాంటివన్నీ ఇస్తారనమాట. లైక్ దే గివ్ రైస్ టు హిమ్. హీఈస్ కాల్డ్ హరిదాసు. హీ గోస్ అరౌండ్ సింగింగ్ ఆల్ అరౌండ్ ద విలేజ్. So they give him rice. Yeah. And he puts it on top of his head, the thing. Yeah, in the pot. Yeah. Haridasu is like he sings the famous epic stories in our tradition, like Ramayana, Mahabharata. వాటిలోంచి వాళ్ళు కథ చెప్పేలాగా వాళ్ళు పాడతారనమాట హరిదాసు. సంక్రాంతి రోజు ఇంకోటి కూడా చేసుకుంటారు. కొత్తగా పంటలోంచి తెచ్చుకున్న చెరుగ్గడలు, తర్వాత పొంగలి. పొంగల్ అంటే తెలుసా నీకు? Is it a sweet dish in that clay pot? అవును, ఈ కుండలో, మట్టి కుండలో పొంగలి చేస్తారు. చెరుగ్గడలు అంటే తెలుసా? Sugar cane? అవును. ప్రాథమిక పాఠశాల. School. ప్రాథమిక అంటే ప్రైమరీ. Primary school. I like that little baby in that swing. Oh. Well, I think it's a cradle. అవును, అది పిల్లల్ని బట్ట ఉయ్యాల్లో వేసి పడుకోబెట్టేవాళ్ళు. Oh, really? It's a cloth cradle which is tied to the roof. And children used to sleep very quickly when they are inside that cloth cradle. Ooh, it looks so cute. ఇవి చూసారా? ఇవి కట్టె పొయ్యిలు అని అంటారు. అంటే ఇట్స్ లైక్ స్టవ్ విచ్ ఈస్ మేడ్ విత్ మడ్ అండ్ అవేమో కట్టెలు పెట్టేవాళ్ళు అనమాట మంట కోసం. దే యూస్ టు పుట్ వుడెన్ లాగ్స్. ఇదేమో రోకలి. అది కూడా ఇప్పుడు పెసల్ అండ్ మోటార్ ఉంటాయి కదా, చట్నీస్ అలాంటివి చేసుకోవడానికి. దీన్నేమో గ్రెయిన్స్ గ్రైండ్ చేయడానికి అలాంటి దానికి వాడేవాళ్ళు. రోకలి. అలాగే రుబ్బు రోల్ అంటారు. ఇది పెసల్ అండ్ మోటరే, కానీ చాలా పెద్ద సైజు ఉండేవన్నమాట అందరి ఇళ్ళల్లో. ఇదేమో ఉయ్యాల. A swing. And that little girl. రచ్చబండ ఏంటంటే పల్లెటూర్లలో, పెద్ద ఊర్లలో కూడా రచ్చబండ ఉంటుంది. అక్కడ ఊరి పెద్దవాళ్ళందరూ కూర్చుని ఊరి గురించి మాట్లాడుకుంటారు. ఇట్స్ లైక్ మెన్, దే డిస్కస్ అబౌట్ మ్యాటర్స్ ఇన్ దట్ విలేజ్. That's nice. So they do that every day? Almost. మాట్లాడుకుంటూ ఉంటారు అలాగా. They seem like friends. ఇదేమో పశువుల కొట్టం. A cow shed? పచ్చగడ్డి అంటే గ్రీన్ గ్రాస్ for cows and cattle. Seems like they're enjoying their snack.
యా ఇదేమో కాడి అంటారు, పొలం దున్నడానికి వాడేదన్నమాట. So it's a plow? యా ప్లో. ఇక్కడ ఊర్లో పండగ కదా, పాములవాడు కూడా వచ్చాడు. పాములవాడు అంటే తెలుసా మీకు? పాము అంటే ఏంటో తెలుసా? So it's a snake charmer? యా స్నేక్ చామర్. And what's that thing in his hand? It's like a flute. He makes the snake dance to his tunes. Oh, like when he plays it, the snake will Be calm. like it? Will calm, yeah. Boring అంటే తెలుసా? So it's a hand pump? Hmm. We learnt about it in our school when we were doing sources of water. అవును. మన ఊర్లో ఏ గుడి ఉందో చూసారా మీరు? వినాయకుడి గుడి. Ooh. Okay. గుడి ముందు కొట్లు, కొబ్బరికాయలు అవన్నీ అమ్ముతారు కదా గుడి బయట, ఆ కొట్లు వినాయకుడు గుడి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇదేమో పొలాలు, Field. దాన్ని మంచె అంటారు. దాని మీద ఒకళ్ళు కర్ర పెట్టుకుని కూర్చుంటారు. పక్షులు అలాంటివి వస్తే తోలడానికి అన్నమాట. దిష్టి బొమ్మ. Scarecrow. He's a farmer, right? రైతు పొలం దున్నుతున్నాడు. ప్లోయింగ్ ది ఫీల్డ్. Yeah. ఇక్కడేమో బస్తాల్లో వచ్చిన పంటని నింపుతున్నారు. I wonder what's going on there. దట్స్ ఎ రైస్ మిల్. రైస్ మిల్లు. Really? ఇదేమో స్టోరేజ్ కన్నమాట. వేర్ హౌస్ అంటాం కదా, గోడౌన్ అంటాము అలాగా. That's hay. అవేమో గుడిసెలు. Huts. That's hay, isn't it? యప్. ఎండుగడ్డి, గడ్డి మోపు. Why do they even save hay? For the cow? యా అలా బస్తాల్లో నింపి వాటిని షాపులకు పెడతారు. They send them to the stores where we purchase from the stores. So it's the farmers who pack them into sacks, and then we purchase from the stores. So బాగుందా మన పల్లెటూరు? Of course. Yes. Chala bandi.